ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్, హెల్తీ మరియు సూపర్ టేస్టీ వంటకం నేర్చుకోబోతున్నాం. మీరు రెడీయేనా? మరి ఊహించండి అవేమిటో. అవునండి, అవి అవిసె గింజలే. అవిసె గింజలతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంకేంటి ఆలస్యం, ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందామా? అవిసె గింజలలో హై ప్రోటీన్, హై వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటాయి. వాటి వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ని కంట్రోల్ చేయడానికి చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇలాంటి సూపర్ ఫుడ్ని రోజు మన డైట్లో 1 స్పూన్ ఇంక్లూడ్ చేస్తే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు ధనియాలు, 1 వెల్లుల్లి తొక్కు తీయకుండా మొత్తం తీసుకుందాం. గుప్పెడు చింతపండు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 10-15 ఎండుమిర్చి, మన టేస్ట్కి తగ్గట్టు, మన కారం తగ్గట్టు ఎండుమిర్చిని తీసుకుందాం. అలాగే గుప్పెడు కరివేపాకుని తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అవిసె గింజలను వేయించుకోవాలి. అవిసె గింజలను ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చిటపటలాడి బంగాళ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చిటపటలాడేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అవిసె గింజలను వేయించుకోవాలి. ఈ వేయించుకున్న అవిసె గింజలని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారించుకోవాలి. అది చల్లారేలోపు మిగతావన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సర్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు కోర్సుగా నచ్చకపోతే ఫైన్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. అంతే అండి, మన హెల్తీ అండ్ టేస్టీ అవిసె పొడి రెడీ. దీన్ని మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని పెరుగుతో కూడా తినొచ్చు. చపాతీకి, ఇడ్లీ పైన, ఇక దోశపై వేసుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి, ఫ్యామిలీతో షేర్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకొని ఆరోగ్యకరంగా ఉండండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.